విజయవాడలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న టార్గెట్గా పలువురు ప్లాన్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ అల్లుడిపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో బ్లాక్ మెయిలర్ తరుణ్ కొఠారి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని విజయవాడకు చెందిన గడ్డం సుమన్, రేణుకాదేవి దంపతులు సోమవారం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమను పదే పదే బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేయడమే గాక తమపై కత్తితో పొడిచి హత్యాయత్నం కూడా చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సిపిఐ కార్యాలయం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు పంపడంతో వారు సోమవారం సాయంత్రం 1 టౌన్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా సుమన్, రేణుకాదేవి దంపతులు మీడియాతో మాట్లాడారు. కాండ్రేగుల రవితో కలిసి 2020లో వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. వ్యాపారం ప్రారంభంలో ఆర్థిక లావాదేవీల నిమిత్తం ఖాతా వివరాలు, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం అన్నీ చెప్పి 4 చెక్కులు, రేణుకాదేవి సంతకాలతో ప్రామిసరీ నోట్లు తీసుకున్నారని చెప్పారు. రవి అంతకుముందు కాల్మనీ కేసులు, క్రికెట్ బెట్టింగ్లు, ఇతర అసాంఘిక కార్యకలాపాల వంటి వ్యాపారాల్లో కీలకంగా ఉన్నట్లు తెలియడంతో తాము 2023లో వ్యాపారం నుంచి బయటకు వచ్చేసినట్లు తెలిపారు. రవికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చేశామని, అతడు మాత్రం తమ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇవ్వలేదని చెప్పారు. వాటి గురించి ఒత్తిడి చేస్తే రవి తమపై కత్తితో దాడి చేసి పొడిచి గాయపరిచాడని, హత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చిన రవి, అతడి మామ అండదండలతో విచారణ లేకుండా చేశారన్నారు. ఇటీవల రవి తమ చెక్కులను అతడి అనుచరుల పేరు మీద రాసి కోర్టులో వేశాడని తెలిపారు. ఒక చెక్కు అసలు బ్యాంకుకు రాకుండానే కోర్టులో వేశారన్నారు. ఆ వ్యక్తులతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమను రవి, అతని కుటుంబం వారు బతకనివ్వరని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఏదైనా జరిగితే కాండ్రేగుల రవి, అతడి కుటుంబానిదే బాధ్యత అని పేర్కొన్నారు. పోలీసులు తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. విజయవాడలో రాజకీయాలు హీటెక్కాయి. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న టార్గెట్గా పలువురు ప్లాన్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ అల్లుడిపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో బ్లాక్ మెయిలర్ తరుణ్ కొఠారి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినట్లు తెలుస్తూ ఉంది. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, వాస్తవంగా పక్క చూస్తే ఇటు విజయవాడ అంటేనే మొదటి నుంచి రాజకీయాలు తెలుసు, మనకు ఎంత హిట్గా ఉంటాయో తెలుసు. అక్కడ ఉన్నటువంటి గ్రూప్ తగాదులు కానివ్వండి, అనేక వ్యవహారాల్లో విజయవాడ పాలిటిక్సే కొంచెం సపరేట్ ఏపీ రాజకీయాల్లో. ఇప్పుడు బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న టార్గెట్గా పలువురు ప్లాన్ చేశారు. ఇటు మాజీ ఎమ్మెల్సీ అల్లుడిపై బాధితులు ఫిర్యాదు చేశారని టాపిక్ వస్తూ ఉంది. ఇది మొత్తం సంబంధించిన వ్యవహారం ఇప్పటికే పోలీస్ స్టేషన్ చేరింది. ఇటు చెక్కులు, దానికి సంబంధించిన ప్రామిసరీ నోట్లు కోర్టులకు పెట్టడం, ఆల్రెడీ అయిపోయినటువంటి ప్రామిసరీ చెక్ నోట్లు ఇవ్వకుండా బాధితుల్ని వార్నింగ్లు ఇవ్వటం, సరి కత్తితో కూడా పొడిచారని చెప్తా ఉన్నారు బాధితులు. అసలు ఏం జరిగింది అక్కడ టాపిక్? ఏదైతే విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకి సంబంధించినటువంటి ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆయన అల్లుడి పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున విజయవాడలో వినిపిస్తూ ఉంది. మొన్న ఏదైతే గడ్డం సుమన్ దంపతులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ భాగస్వామిగా ఉండి వ్యాపారాల్లో తమని ఇబ్బంది పెట్టి తమ దగ్గర నుంచి చెక్కులు, నోట్లు తీసుకొని తమని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, తమకు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ
వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చి, ఆ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏదైతే బుద్ధ వెంకన్న అల్లుడు రవి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే దాని తర్వాత నుంచి ఇక్కడ పెద్ద హైడ్రామా నడుస్తుందని చెప్పుకోవచ్చు. అందులో ఎవరైతే ఈ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఆ సుమన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చేటువంటి సమయంలో వారి పక్కన కొటారి తరుణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు. ఇతను ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఫిర్యాదు ఇచ్చేటువంటి సమయంలో కానీ, వాళ్ళ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో కానీ, వాళ్ళ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఆ మీడియా సమావేశం ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేటువంటి సమయంలో తనని కొంతమంది చుట్టుముట్టి దాడి చేసి తనని గాయపరిచారంటూ కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు ఉంటే, అతను 2 టౌన్ లో పరిధిలో ఈ ప్రమాదం జరిగింది, తన బండి మీద నుంచి పడేసి తనని గాయపరిచారంటూ కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు కూడా ఈ ఫిర్యాదుకు సంబంధించి వేగంగా అడుగులు వేశారు. వెంటనే దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు తీసుకొని పూర్తి స్థాయిలో కూడా విచారణ చేశారు. అసలు ఇతను ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఇతన్ని వాళ్ళు చుట్టుముట్టి దాడి చేశారనే దాని మీద ఫోకస్ పెడితే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా సంబంధించినటువంటి ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించారు. అతని మీద ఎవరూ దాడి చేయలేదు. అతను రోడ్డు మీద వెళ్తున్నటువంటి కుక్క అడ్డం రావటం వల్ల అతను బండి మీద నుంచి పడిపోయాడు. పడిపోయిన తర్వాత వెళ్ళి తన మీద దాడి చేశారంటూ ఫిర్యాదు చేసినట్లు కూడా ఇటు పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా మనతో పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు, మీడియాతో కూడా మాట్లాడి వాళ్ళు ఇలా తప్పుడు ఫిర్యాదులు చేసి తమ సమయాన్ని వృధా చేసినందుకు ఇందులో ఏదో అంతకు ముందు వీళ్ళు ఇచ్చినటువంటి 1 టౌన్ లో ఫిర్యాదు చేసి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళ మనుషులే అతన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారంటూ కూడా దానికి ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కోర్టు ద్వారా ముందుకు వెళ్లి ఇతని మీద కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా ఇతను ఇప్పటికే అనేక సార్లు విజయవాడ 1 టౌన్ లో కానీ 2 టౌన్ లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొన్ని సెటిల్మెంట్ కి సంబంధించి కొన్ని సివిల్ ఇష్యూస్ కు సంబంధించినటువంటి ఇరు వర్గాల్లో ఒక వర్గాన్ని తీసుకొని స్టేషన్ కి వెళ్ళటం, స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఫిర్యాదులు చేయటం, వాళ్ళకి సంబంధించి అక్కడ ఫిర్యాదులు తీసుకోకపోతే గ్రీవెన్స్ లో కూడా పెట్టి ఆ గ్రీవెన్స్ లో వచ్చినటువంటి ఫిర్యాదుల్ని స్టేషన్ కి వచ్చినటువంటి సమయంలో స్టేషన్ నుంచి పిలిపిస్తే వాళ్ళ తరపున వెళ్లి వారికి ఒత్తాసగా మాట్లాడటం, పోలీసుల దగ్గర దురుసుగా ప్రవర్తించడం వంటి అనేక విషయాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఒక సమయంలో పోలీసులు సరిగ్గా స్పందించలేదంటూ పోలీసుల మీద కూడా ఫిర్యాదులు చేశారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఉన్నతాధికారులు దానికి సంబంధించి ఎంక్వైరీకి వచ్చి ఇవన్నీ కూడా ఫాల్స్ కేసులు అంటూ వాటన్నిటిని కూడా కొట్టేసినట్లు కూడా ఈ రోజు పోలీసులు మనతో మాట్లాడుతూ కూడా కొన్ని బైట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుంది, 1 టౌన్ లో ఏం జరుగుతుంది, అసలు ఈ వడ్డీ వ్యాపారాలు అక్కడ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఈ బ్లాంక్ చెక్కులు కానీ లేకుంటే నోట్లకు సంబంధించి ఎలాంటి దందా నడుస్తుందనే దాని మీద మరొకసారి పెద్ద ఎత్తున చర్చగా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కాల్ మనీ వ్యవహారం దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమయంలో ఏ విధంగా దీని మీద చర్చ జరిగిందో మనం అంతా కూడా చూసాం. మరొకసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాల్ మనీకి సంబంధించినటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తమ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నటువంటి బుద్ధ వెంకన్న అల్లుడు రవి తమను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ గడ్డం సుమన్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయటం, అప్పటికే దానికి సంబంధించి కూడా ఇటు ఏదైతే బుద్ధ వెంకన్న అల్లుడికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా మీడియాతో మాట్లాడారు. గతంలోనే దీనికి సంబంధించి మేము నోటీసులు ఇచ్చాం, ఇది కోర్టులో ఉంది, కోర్టులో ఉన్న దానికి సంబంధించి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఫిర్యాదు చేయటం ఏంటి, ఇదంతా అల్లరి చేసే విధంగా వ్యవహరించడం కావాలని చెప్పి ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇటు రవికి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తుంటే, మరో పక్క ఈ కేసుకు సంబంధించి హైప్ తీసుకొచ్చే విధంగా ఒక పక్క అక్కడ మీడియా సమావేశం పెట్టి తను వస్తున్నటువంటి సమయంలో తనని 4 వ్యక్తులు ఇలా దారి కాచి తన మీద దాడి చేసినట్లుగా ఈ కొటారి తరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాలు, దాని మీద పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం, దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా సేకరించడం, ఇప్పటికే ఆ తరుణ్ కొటారి మీద కొంతమంది కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలోనే జనవరి 28వ తారీఖున మోహిత్ అనేటువంటి ఒక వ్యక్తి తమ ఇంటికి వచ్చి డబ్బుల విషయంలో వేధిస్తున్నారు, తనకి ఎలాంటి సంబంధం లేకపోయినా తరుణ్ కొటారి అనేటువంటి వ్యక్తి తమ వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి చెక్కులు ఏతున్నాయో ఆ చెక్కులు తనకిచ్చినట్లుగా తీసుకొని వాటిని వేసి చెక్ బౌన్స్ కేసుల కింద తమను నోటీసులు ఇచ్చి తనను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అప్పుడు పోలీసులు దానికి సంబంధించి సరైనటువంటి యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ మొత్తంగా ఏదైతే గతంలో కూడా అనేక సార్లు చాలా మంది కూడా అతని మీద ఫిర్యాదులు చేసినప్పటికీ అతను ఎవరు ఏం చేయకపోవటం, పోలీసులు కూడా అతని విషయంలో లైట్ తీసుకోవడంతోనే ఈ విధంగా తరుణ్ కొటారి కూడా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా అతను చాలా మందిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కూడా
అక్కడికి వచ్చినటువంటి ఆ బాధితుడు చెప్తా ఉన్నారు. చాలా మంది గుట్టుగా బయటికి రాలేక బయటకు వచ్చి పరువు పోతున్నాను భయంతో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇతని బాధితులు చాలా మంది ఉన్నారంటూ కూడా ఈ రోజు మనతో మాట్లాడారు. మనతో మాట్లాడినటువంటి సమయంలో కూడా అతను ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. తన తల్లిదండ్రులు షాప్ లో ఉన్నటువంటి సమయంలో అక్కడికి వచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా మాటలతో చాలా చిత్రవద చేశారు. వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు లోపలికి వచ్చి దురుసుగా ప్రవర్తించారు. చెప్పుకోలేని విధంగా దూషించారంటూ కూడా అతను పోలీస్ స్టేషన్ చుట్టూ ఈ రోజు కూడా తిరుగుతూనే ఉన్నారు. ఈ రోజు మనం పోలీస్ స్టేషన్ లో అతను వచ్చి మళ్ళీ ఒకసారి పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకువచ్చి వెళ్ళేటువంటి సమయంలో పలకరిస్తే అతను ఆవేదన మనతో పంచుకున్నాడు. చాలా అన్యాయంగా వ్యవహరించారు. అతనికి సంబంధం లేకపోయిన ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇలా విజయవాడలోని 1 టౌన్ లో కానీ 2 టౌన్ లో కానీ చాలా పోలీస్ స్టేషన్ లో ఇతను ఇలా బాధితులను ఒకరిద్దరిని ఏదైతే 2 వర్గాలు ఉంటే ఒక కేసుకు సంబంధించి ఒక వర్గాన్ని ఎంటేసుకుని వెళ్ళి రెండో వర్గాన్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడం, తను ఆర్టీ యాక్టివిస్ట్ అని చెప్పుకోవటం, దాంతో పాటు దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ పబ్లిక్ గ్రీవెన్స్ లో ఫిర్యాదులు నమోదు చేయడం, ఆ ఫిర్యాదులకు సంబంధించి స్టేషన్ చుట్టూ తిరగటం, స్టేషన్ లో కూడా సిబ్బందితో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద ఎత్తున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతుంటే ఇతను ఏ విధంగా ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, ఇతని వెనక ఎవరున్నారు, అసలు ఈ విషయం ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఒక పక్క బుద్ధ వెంకన్న అల్లుడి మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆయన వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు గతంలోనే ఈ చెక్కులకు సంబంధించి కూడా వాళ్ళు చేసినటువంటి హైడ్రామా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మొత్తంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పోలీస్ స్టేషన్లు ఏ విధంగా వాడుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఇక్కడ ఫాల్స్ కేసుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, పోలీసుల యొక్క విలువైన సమయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ పడిపోయినటువంటి వ్యక్తి కట్టులు కట్టించుకొని చేతికి సంబంధించినటువంటి పూర్తిగా బ్యాండేజీలు వేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా మీద దాడి చేశారని చెప్పటం, దానికి సంబంధించి పోలీసులు కూడా వేగంగా ముందుకు వెళ్లి మొత్తం కూడా ఆ విజయవాడలో ఉన్నటువంటి సీసీ కెమెరాను కూడా జల్లెడబట్టి అతను ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాడు, ఎక్కడికి వెళ్ళాడు ఏంటనేది చూస్తే అతను బండి మీద నుంచి పడిపోయినటువంటి విజువల్స్ మనం కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. మనకు కూడా ఆ విజువల్స్ వచ్చినాయి. వాళ్ళ ఏదైతే దానికి సంబంధించి బండి మీద వెళ్తున్నప్పుడు కుక్కలు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చి అతను బండికి అడ్డు రావటం వల్ల బండి మీద నుంచి పడిపోయాడు. బండి మీద నుంచి పడిపోయి గాయాలైనటువంటి సమయంలో దానికి వైద్యం చేపించుకొని తన మీద దాడి చేశారు. దాడి చేయటం వల్లే తనకి గాయాలయ్యే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కూడా ఫిర్యాదు చేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటేనే పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఎంత అడ్డగులుగా వ్యవహరిస్తున్నారు, పోలీసుల్ని ఎంత లైట్ తీసుకుంటున్నారు, కేసుల విషయంలో కూడా వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది కూడా ఇలా ఏదైనా అవసరానికి లోన్లు తీసుకుంటే అవి కట్టలేకపోతే హ్యాండ్ లోన్స్ తీసుకున్నప్పుడు వాటిని కట్టలేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ షాపుల దగ్గరికి వెళ్ళి అడ్డగోలుగా మాట్లాడటం, వాళ్ళని వేధించడం, వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటం కానీ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారంటూ కూడా ఉదయం మనతో మాట్లాడినటువంటి బాధితుడు చెప్పాడు. ఇలా చాలా మంది వీళ్ళ చుట్టూ తిరగలేక వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఈ కోర్టుల చుట్టూ వెళ్ళలేక ఇబ్బందులు పట్టు వాళ్ళు ఎంత రీతి ఇచ్చి చేతులు దులుపుని పంపిస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకరి దగ్గర వీళ్ళు హ్యాండ్ లోన్ తీసుకొని ఏదైనా చెక్కులు కానీ నోట్లు కానీ ఇస్తే వాళ్ళ దగ్గర ఆశించిన స్థాయిలో రికవరీ చేసిన తర్వాత కూడా ఆ చెక్కులు వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ ద్వారా కేసులు వేపిస్తున్నటువంటి నేపథ్యం, కోర్టుల చుట్టూ తిప్పుతున్నటువంటి విధానం ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వీరి బాధితులు అనేక మంది ఉంటారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒక్కొక్కరుగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ కాల్మనీకి సంబంధించినటువంటి దండ ఏదైతే ఉందో ఇదంతా కూడా వీళ్ళు ఏదైతే ఈ గడ్డం సుమన్ అదే విధంగా బుద్ధ వెంకన్న అల్లుడికి సంబంధించినటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి తరుణ్ కొఠారి ఒక్కసారిగా ఆయన చేసినటువంటి ఇప్పటిదాకా ఇష్యూస్ ఏతున్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. గతంలోనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ప్రతి ఒక్క కేసులో కూడా ఒక పక్షానికి పూర్తిగా కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడున్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మీడియాతో మాట్లాడారు. ఈ రోజే మేము దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మా దృష్టికి వచ్చింది. చాలా మంది కూడా ఇతను ఏదైతే ఈ తరుణ్ కొఠారికి సంబంధించి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. తరుణ్ కొఠారి మీద ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపమని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా ముందుకు వెళ్తామంటూ కూడా పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో
ఇప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ, అదేవిధంగా దాంట్లో దాన్ని క్యాష్ చేసుకునే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, దాంతో పాటు ఇందులో పోలీస్ స్టేషన్ లో 5-10 కేసులకు ఒక వ్యక్తి ఒకరికి ఒకళ్ళ పుచ్చుకొని వస్తున్నటువంటి సమయంలో అతను ఎందుకు కట్టడి చేయలేకపోయారు, అతని మీద ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు, అదేవిధంగా అతను నేరుగా పోలీసుల మీదే ఫిర్యాదులు చేపిస్తుంటే ఎందుకు అతన్ని కట్టడి చేయలేకపోతున్నారు, పోలీసులు ఎందుకు ఈ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే విజయవాడలో ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో హౌస్ ఆఫీసర్ మీదే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, పట్టించుకోవట్లేదంటూ వాళ్ళ మీద ఫిర్యాదులు చేసినటువంటి వ్యక్తి తర్వాత దానికి సంబంధించి పూర్తిగా విచారణ చేస్తే వాళ్ళు ఏ కేసు మీద వచ్చారో అవన్నీ కూడా ఫాల్స్ కేసులు అని తెలిసినప్పటికీ వాళ్ళ మీదే కేసులు పెడుతున్నా సరే, వాళ్ళ మీదే కంప్లైంట్లు పిటిషన్లు ఇస్తున్నా సరే ఎందుకు వీళ్ళు అతని విషయంలో యాక్షన్ తీసుకోలేదు. అతనికి ఇప్పటికే గతంలోనే వేరే ఒక కేసులో కూడా పూర్తిగా మనకి దానికి సంబంధించి సమాచారం అందాల్సి ఉంది. ఒక కేసులో ఒక అమ్మాయి విషయంలో కూడా అతను వ్యవహరించినటువంటి విధానానికి సంబంధించి కేసు నమోదైందంటూ కూడా ఓ పక్క ఇందాక మనం వెళ్ళినటువంటి సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా కొంత సమాచారం ఇచ్చారు. దాని గురించి కూడా పూర్తిగా మనం తెలుసుకోవాల్సి ఉంది. అంటే ఈ రకంగా పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం, ఈ రోజు ఒక మాజీ ఎమ్మెల్సీ అల్లుడికి సంబంధించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ పక్షాన ఆ వ్యక్తి అక్కడికి వెళ్లి ఆ మీడియా సమావేశంలో వాళ్ళతో పాటు దగ్గరుండి అక్కడంతా కూడా నడిపించడం, తర్వాత అతని మీద దాడి చేశారంటూ కూడా ఆ కేసుకి హైప్ తెచ్చే విధంగా కూడా ఒక ఫిర్యాదు నమోదు చేయటం, ఆ ఫిర్యాదుకు సంబంధించి పూర్తిగా పోలీసులు విచారణకు వెళ్ళినటువంటి సమయంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. కుక్క అడ్డం వచ్చి అది రోడ్డు మీద పడిపోయినటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఏ విధంగా ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి వీళ్ళు ఎంత లైట్ తీసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏదన్నా అబద్ధం చెప్పాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఫిర్యాదు చేయటం, దానికి సంబంధించి పోలీసులు విచారణ చేసి విస్తుపోయేటువంటి నిజాలను కనుగొన్న తర్వాత కూడా వాళ్ళు ధైర్యంగా ఇంకా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాట్లాడగలుగుతున్నారంటేనే పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు వెనక ఎవరు ఉన్నారు, అసలు వీళ్ళంతా కూడా ఏంటి అనే దాని మీద ఇప్పుడు ప్రధానంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారో, అసలు ఈ కేసులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, అసలు మొత్తంగా ఎప్పుడో దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చుకొని కోర్టులో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ కేసులు నమోదు ఫిర్యాదులు ఇవ్వటం ఏంటి, దాని మీద మీడియా సమావేశాలు పెట్టడం, దానికి సంబంధించి హైప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే బుద్ధ వెంకన్నని టార్గెట్ చేస్తూ బుద్ధ వెంకన్నని కార్నర్ చేసే విధంగా, బుద్ధ వెంకన్న ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పక్క బుద్ధ వెంకన్న అల్లుడికి సంబంధించి ఇక్కడ ఎలాంటి దానికి సంబంధించినటువంటి పాత్ర ఉందనే దాని మీద ఇంకా పోలీసులు అయితే స్పష్టత ఇవ్వలేదు. కానీ బుద్ధ వెంకన్న అల్లుడు అనే పేరుని పెద్ద ఎత్తున తెర మీదకు తీసుకువచ్చి విజయవాడలో కాల్మని అనేటువంటి విషయాన్ని మరొకసారి తెర మీదకు తెచ్చేటువంటి ప్రయత్నాలు అయితే ఈ రోజు జరిగే గత 2-3 రోజులుగా ఒక పెద్ద హైడ్రామా నడిచిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు దీనికి సంబంధించి ఇక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా వేగంగా అడుగులు ముందుకు వేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీరు చెప్పినట్టుగానే మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్న ఎవరైతే తరుణ్ కొఠారి ఒక బ్లాక్ మెయిల్ దందాలకు పాడుపడతారనే ఆరోపణలు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా స్టోరీ మొత్తంలో అదే అర్థమవుతుంది. ఇందులో భాగంగానే బాధితుల వెనక ఉంటూ ఇటు మాజీ ఎమ్మెల్సీని టార్గెట్ చేశారని కూడా అర్థమవుతోంది. ఇంతటితో ఆగకుండా అసలు రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తరుణ్ కొఠారి తనపై దాడి జరిగిందంటూ ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయటం, దాని మీద విచారణ చేపట్టిన పోలీసులు ఇటు సీసీటీవీ ఇవన్నీ పరిశీలిస్తే తరుణ్ కొఠారిని కుక్క గుద్ది పడిపోయినట్టు క్లియర్గా విజువల్స్లో కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడుతున్న అర్థమవుతోంది. నరేంద్ర రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ నరేంద్ర. థ్యాంక్ యూ. ఇక మరోవైపు ఈ వ్యవహారంలో అసలు కీలకంగా ఉన్న తరుణ్ కొఠారి బ్లాక్ మెయిల్ దందాలకు పాల్పడతారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ఇలాంటి అనేక సంఘటనలు కూడా మనం విన్నాం. ఇందులో భాగంగానే బాధితుల వెనక ఉంటూ ఈ కేసు సంబంధించి బాధితుల వెనక ఉంటూ మాజీ ఎమ్మెల్సీని టార్గెట్ చేశారని తెలుస్తూ ఉంది. ఇక అంతటితో ఆగకుండా ఇటు రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి తరుణ్ కొఠారి తనపై దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఓవరాల్గా సైడ్ ట్రాక్ చేయబోయే విషయాన్ని
దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇటు సీసీటీవీని పరిశీలించారు. తరుణ్ కొఠారి కుక్కను గుద్ది పడిపోయినట్లు క్లియర్గా మనకు విజువల్స్లో కనబడుతోంది. దాన్ని పోలీసులు కూడా గుర్తించారు. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా అతని కోసం వచ్చింది. జనరల్గా అతను ఏంటి అంటే ఎవరైనా కొద్దిగా బాధితులు ఉంటే కనుక ఈ సివిల్ డిస్ప్యూట్కి సంబంధించినటువంటి బాధితులు అతని దగ్గరికి ఏదో సందర్భంలో వెళ్ళినట్లయితే వాళ్ళతో ఫాల్స్ పిటిషన్స్ పెట్టించడం, పీజీఆర్ఎస్ ద్వారా ఫాల్స్ పిటిషన్స్ ఎక్కువ పెట్టించడం, వారిని తీసుకురావడం. అలాగే వారికి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్లో సభ్యుడిని, అదేవిధంగా నేను ఒక పెద్ద పత్రికా సీనియర్ జర్నలిస్టులని, అలాగే పత్రికల్లో జర్నలిజానికి సంబంధించి అనేకమైన కోర్సులు చేశానని, అలాగే మన పీజీఆర్స్కి సంబంధించి ప్రభుత్వమే అతన్ని ఒక ఆర్బిట్రేటర్గా నియమించిందని ఈ విధంగా చెప్తూ అతను చేస్తూ ఉంటాడు. మొన్న ఈ మధ్య రీసెంట్గా నిజం చెప్తామనేటువంటి ప్రెస్ ఇటువంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. నిజం చెప్తాం, ఇది ఒక ప్రెస్. మరి ఇవి ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం విచారణ చేయాలి. ఈరోజు పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మేము కూడా విచారణ చేస్తాం. పై అధికారులు విచారణ చేయమన్నారు, విచారణ చేస్తాం. ఇలా ప్రెస్ అని ఇలా రకరకాలుగా చెప్తూ చాలామంది తీసుకొస్తూ ఉంటాడు. తీరా ఆ పిటిషన్స్ మనం విచారించిన తర్వాతన అవి చూస్తే అన్ని ఫాల్స్గాను సివిల్ డిస్ప్యూట్స్గానే కనబడతాయి ప్రతి విషయంలోనూ. సో దీనికి సంబంధించి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మేము కూడా విచారణ చేస్తాం. ఇక్కడ మా పోలీస్ స్టేషన్లో లేవు, వేరే పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు నాకు సమాచారం. అది అంటే నాకు పూర్తిగా అవగాహన లేదు దాని గురించి, అది నాకు ఐడియా లేదు. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు అతని బిహేవియర్ బెదిరించే ధోరణిలో ఉంటుంది. నిజం చెప్పాలంటే అతను ఎంతసేపటికి ఏంటంటే పిటిషనర్ని స్వయంగా మేము విచారించే టైంలో అతనే చెప్తూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు మేము ఉండనేమో అతన్ని దూరంగానే ఉంటాం. ఇప్పటికి నా దగ్గర నేను వచ్చిన తర్వాత 5 నెలల్లోనే సుమారుగా ఒక 3-4 పిటిషన్స్ వచ్చాయి. అవన్నీ కూడా సివిల్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి పిటిషన్స్. వాటిని మనం విచారించే టైంలో అతను ఈ విధంగా చెప్తూ ఉంటాడు ప్రతిదీ. అంటే పెట్టిన పిటిషన్నే మళ్ళీ ఇతను కొడుకుతో పెట్టిస్తే మళ్ళీ తండ్రితో పెట్టిస్తాడు, తండ్రితో పెట్టిస్తే ఇంకొకరితో పెట్టిస్తాడు. ఆ విధంగా ఒక పిటిషన్నే 4-5 సార్లు పెట్టించడం జరుగుతుంది. ఇప్పుడు ఇతను పీజీఆర్ఎస్లో ఇతను తీసేశారని ఏదో ఉంది కదా. తరుణ్ కొఠారి ఈరోజు నా పేరు మోహిత్ కుమార్ జైన్. నాది ఇక్కడ చిన్న షాప్ సార్, బ్రాహ్మణి వీధిలో శివాలయం కూడా ఉందిగా, దాని ఎదురు స్థానంలో సుమన్ అనే వ్యక్తి నాకు పరిచయం. ఆయన దగ్గర కొంచెం డబ్బులు తీసుకున్నాను, ఇచ్చేశారు 2 సంవత్సరాల్లో అని. నాకు 2 years బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడు. 2023లో ఆయనతో నేను మొత్తం కాంటాక్ట్స్ మొత్తం బ్లాక్ చేశాను. సడన్గా 2025లో ఆయన తరుణ్ కొఠారి మా షాప్ దగ్గరకు వచ్చి మా నాన్న బెదిరించి వెళ్ళారు. మా నాన్న చెప్పారు, ఏమైనా ఉంటే మీరు కోర్టులో వేసుకోండి, మీ దగ్గర చెక్కులు ఉంటే కోర్టులో వేసుకోండి. అప్పుడు ఆయన మా ఇంటికి వెళ్ళి మా అమ్మని కూడా బెదిరించారు. ఒకళ్ళే ఉన్నారు ఆయన. తర్వాత ఆయన 9 లక్షలు 2 చెక్లు వేశారు. ఆయన అకౌంట్ నుంచి వేశారు, వాళ్ళ ఆవిడ అకౌంట్ నుంచి కూడా వేశారు. తర్వాత కోర్టులో కేసు కూడా వేశారు. శ్యామలాదేవి మా అమ్మకి డబ్బులు ఇచ్చిందండి 15 లక్షలు క్యాష్లో. ఆయన అంటే ఎంత బ్లాక్మెయిల్ చేశారంటే మాకు రోడ్డు మీద ఇక్కడ అక్కడ అందరినీ చెప్పేసి మా షాప్ దగ్గరకు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడం మొత్తం. ఆయన ఇలా ఇక్కడ ఫోన్ పెట్టి కెమెరా తెచ్చి వీడియో రికార్డింగ్ తీసుకుంటాడు. మాకు ఫోన్ చేసి మీ మదర్ వీడియో ఉంది, ఇది మీ అబ్బాయిది వీడియోలు ఉన్నాయి అన్నీ మా నాన్న చాలా బ్లాక్మెయిల్ చేశారు. ఆల్రెడీ సుమన్ కూడా ముందు మాకు అలాగే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాం. ఆయన మేము ఇచ్చేసి ఇట్లా వదిలేసాం. 2 years తర్వాత కాంటాక్ట్ లేదు. సడన్గా మళ్ళీ ఈయన వచ్చి సినిమాలో తీసుకొచ్చాడు. ఈయన్ని సుమన్ అనే వ్యక్తి తరుణ్ కుమార్ని తీసుకొచ్చి క్లియర్ చేస్తామన్నారు కదా, మరి చెక్కుల రోడ్లు మీరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోలేదు? అయినా మా దగ్గర లేవు, పోయినాయి, ఇది అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టడానికి ట్రై చేశాను. నేను ఆ టైంలోనే ఆ చెక్లు నేను 23లోనే బ్లాక్ చేయించేసాను బ్యాంక్లో. నేను ఎంత ఆన్లైన్ పేమెంట్ చేశాను, నా దగ్గర ఎంత ఉన్నాయి రికార్డ్స్ కూడా. డబ్బులు కోసం ఆయన బ్లాక్మెయిల్ చేయడానికి. ఆయన మళ్ళీ ఏమనుకుంటాను, మేము భయపడిపోతాం. కానీ ఈసారి మేము భయపడలేదు. నేను కూడా సరే కోర్టులో వేసుకోండి, కోర్టులో చూసుకుంటా అన్నాం. ఆల్రెడీ 2-3 సార్లు అలా భయపడి డబ్బులు కట్టాను. ఎన్నిసార్లు కట్టాలి అలా కట్టి మేము ఆల్రెడీ నేను రోడ్డు మీద వచ్చేసాం కట్టి మొత్తం. నా దగ్గర చాలా ఇక్కడ మా ఇంటి కిందకి వచ్చేవాళ్ళు 4-5 తీసుకొచ్చి భయపెట్టేవాళ్ళు. ఇక్కడ 18 లక్షలు తీసుకున్నావా? మీరు ఎంత తీసుకున్నారు? ఆయన దగ్గర 2 లక్షలు తీసుకున్నాం. 2 లక్షలకి ఆయనకి 4 లక్షలు సుమన్ దగ్గర. అది కూడా ఎప్పుడు లాక్డౌన్లో తీసుకున్నాం, అవసరం వచ్చి తీసుకున్నాం.
దాంట్లో వాళ్ళు గోల్డ్ పెట్టి ఇచ్చేవాళ్ళు. గోల్డ్ కూడా ఆయన ఇవ్వాలి, తిరిగి చెక్కులు నోటు కూడా ఇవ్వలేదు. మొత్తం ఆయన బ్లాక్మెయిల్ చేసి వేరే వాళ్ళ దగ్గర చేపించి వీళ్ళు చేపించి ఆ లేడీస్ మీద పేరు పెట్టి మాకు హెరాస్మెంట్ కేసు మా షాప్ దగ్గర వాళ్ళు వచ్చి గొడవ చేసి రివర్స్గా మా మీద కేసు వేశారు. డైలీ కంప్లైంట్ పెట్టారు, 20 కంప్లైంట్ పెట్టారు మా మీద. నా పేరు మోహిత్. 2 days బ్యాక్ అంటే 18th మే ఈవినింగ్ 9 o'clock అప్పుడు ఈ కొటార్ తరుణ్ కుమార్ అని ఒక ఆయన చేతికి ఒక ఫుల్ బ్యాండేజ్ తోటి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏమంటే ఆయన 1 Town PSలో ఒక PGRS ఎంక్వైరీకి అటెండ్ అయ్యి తిరిగి వస్తున్నప్పుడు ఆయన్ని ఒక 4 వ్యక్తులు ఆయన బండిని ఆపి ఆయన కొట్టారు, చెయ్యి విరి చేశారు అని చెప్పేసి ఆ రిపోర్టు. కొట్టిన వాళ్ళ పేర్లు అయితే ఆయన మెన్షన్ చేయలేదు. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆయన ఎక్కడైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ చెప్పారో అక్కడ ఎగ్జామినేషన్ చేసాము. అలాగే ఆ బ్యాండేడ్ వేసిన ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్ గారిని ఎగ్జామిన్ చేసాము. తర్వాత ఈయన 1 Town నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ అన్నీ కలెక్ట్ చేసి చూసినప్పుడు ఆయన అరౌండ్ 2:15 గణపతి రోడ్లో ఫిష్ మార్కెట్ దగ్గరలో కుక్క అడ్డొచ్చి పడిపోయినట్లుగా మనకు కనిపించింది. బహుశా దీన్ని ఆయన ఫాల్స్గా ఇంప్లికేట్ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ కేసు ఫైనలైజ్ చేసిన తర్వాత అతని మీద లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది మేము డిసైడ్ అవ్వాలి. 2 days బ్యాక్ అంటే 18 మొత్తం వ్యవహారంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంబంధించినటువంటి అనుచరులు ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. విజయవాడలో అడ్వైట్ ప్రాక్టీస్ చేస్తున్నా బొబ్బిలి మోహన్ అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఇలా గడ్డం రేణుకాదేవి నాకు 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలండి, ఇలాగ ఇవ్వట్లేదు, మరి నువ్వు ఏమి తీసుకున్నావా దగ్గర అంటే 10 లక్షల రూపాయలు నాకు ప్రామిస్ నోట్ రాయించిందండి. ప్రామిస్ నోట్ రాయించిన తర్వాత డబ్బులు ఇవ్వకపోయేసరికి నేను ఏమన్నా డబ్బులు ఇవ్వట్లేదు అడిగితే చెక్ ఇచ్చి ఆ చెక్ కోర్టులో బ్యాంకులో జమ చేయమని చెప్పింది. చెప్తే బ్యాంకులో జమ చేస్తే నాకు అది చెక్ బౌన్స్ వచ్చిందండి అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను యాజ్ ఏ ప్రొసీజర్ ఆఫ్లా నేను లీగల్ నోటీస్ పంపించాను. లీగల్ నోటీస్ తీసుకున్నారు. దాంట్లో నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. కోర్టులో సీసీ నెంబర్ 8.57/2025గా కోర్టులో కేసు నమోదైంది. దాంట్లో వాళ్ళు కోర్టు విచారణ అడగ వాళ్ళు నేను తీసుకోలేదని చెప్పి అన్నారు. షూటీస్ కోర్టులో కూడా ఇతను షూటీస్ పెట్టారు. ఆ షూటీస్ పెట్టడం జరిగింది. కోర్టును చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు కోర్టులో పెండింగ్లో ఉండగా వచ్చి పోలీస్ స్టేషన్లోని ఇతని భయభ్రాంతులు గురి చేసి తరుణ్ అనే వ్యక్తి ప్లస్ మన గడ్డికోట సుమన్ రేణుకాదేవి గారి భర్త వచ్చి ఇతన్ని బెదిరింపు గురి చేసి నువ్వు కేసు ఇచ్చినా చెప్తే నేను సంగతి చూస్తాను, నేను చూస్తానని చెప్పి బెదిరించి తీసుకొచ్చి ఇక్కడ రకరకాలైన వాళ్ళ ఆరోపణలతోటి ఎటువంటి ప్రమేయం లేకుండా ఎటువంటి సంబంధం లేని చర్యలు తీసుకొచ్చి ఒక లేడీ మీద తప్పుడు ప్రచారంగా తీసుకొచ్చి అబద్ధ కేసు ఇక్కడ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. దానిపై మేము కూడా కౌంటర్ కంప్లైంట్గా మేము ఇవ్వాల్సిన మాకు రావాల్సిన డబ్బుల గురించి, అదేవిధంగా సోనియా గారి దగ్గరలో ఉన్నటువంటి కొటారి తరుణ్, అదేవిధంగా గండికోట సుమన్ గారిపై రేణుకాదేవి గారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోండి. కోర్టులో ఒక కేసు నడుస్తూ ఉండగా మీరేమంటే కోర్టులో ప్రూవ్ చేసుకొని కోర్టులో మీరు నిర్దోషిగా బయటపడండి. అంతేగాని ఇటువంటి ఫాల్స్ కేసులు పెట్టి కోర్టు వాతావరణాన్ని అదేవిధంగా న్యాయాన్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి మేము సీఏ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మా కంప్లైంట్ కూడా వారు తీసుకొని దీనిపై విచారణ చేసి నెక్స్ట్ చర్య ఏం చేస్తానని చెప్తాను. విజయవాడలో మోహన్ నేను గడ్డం సుమన్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చాను 10 లక్షలు. హైకోర్టులో చెక్ బౌన్స్ కేసు చేశా. 3 వాయిదాలు అయ్యింది. ఎండింగ్ వచ్చింది. ఎండింగ్ వచ్చినప్పుడు నాకు డబ్బులు ఎక్కడం కోసం రవి గారి పేరు ఇస్తున్నారు. రవికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, డబ్బులు నాయి, ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గడ్డం సుమన్ రేణుకాదేవి ఇంట్లో బాగా ఇబ్బంది అని చెప్పి వచ్చాడు మా దగ్గరికి. అడగగా నేను డబ్బులు ఇచ్చాను. ఆయన ఏమంటున్నారు? ఒకటి చెక్కులు పెట్టుకొని ప్రామిస్ నోటి చెక్కులు తీసుకొని ఇచ్చాను. ఇస్తాను అంటే మీ కోర్టులో వేసాను. ఇప్పుడు ఏమన్నా ఏం చేసుకో అని చెప్పి ఇలా రవి పేరు పెడుతున్నారు. రవికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరే బ్లాక్మెయిల్ చేపిస్తున్నారని అనుకుంటున్నాను. బ్లాక్మెయిల్ ప్రూఫ్ చూపించుకోనండి, ఎక్కడైనా ఉంటాయి. బ్లాక్మెయిల్ చేసినట్టే ఇంట్లో ఆడవాళ్ళు అసలు నేను వెళ్ళినట్టు ఉంటుంది కదా, సీసీ కెమెరా అన్ని రోడ్డు మీద ఉంటాయి కదా, చూసుకోవాలి. నేను అటు వెళ్ళినట్టుగానే ఏమైనా కనిపిస్తాయి. మోహన్ నేను గడ్డం సుమన్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చాను 10 లక్షలు. కేసు పెట్టడం జరుగుతుంది.
ఎందుకంటే ప్రెస్ మీట్లో కూడా ఆయన చాలా పక్కగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు రవి అనే అతను. మరి ఆయన మీద కేసు పెట్టడం ఏంటో, మరి ఇంకా ఒక రకంగా ఏమన్నా వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించినవి కానీ ఏమైనా ఉంటే ప్రూఫ్స్ చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఎందుకంటే ఇవన్నీ ఒక రాజకీయ ఎత్తుగడలో జరుగుతున్నట్టు కనపడతా ఉంది. మరి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అతనికి డబ్బులు ఇవ్వాల్సింది, కోర్టులో వేసి సంవత్సరం అవుతుందా. మరి ఇప్పుడు ఇవన్నీ మరి ఇవ్వాల్సిన మాట తీసుకున్నప్పుడు ఇవ్వాల్సిన మాట వాస్తవమే, కానీ ఏదైనా ఉంటే అతను పొద్దున ఆడుకోవాలి తప్ప ఇతను కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. మా డివిజన్లోనే ఉంటాడు, 52వ డివిజన్లో. మరి అతని బాధ అతనికే ఉంది. అలాంటప్పుడు అతను వచ్చి మరి ఇవ్వలేని పరిస్థితి ఉందా, ఈ 10 రూపాయలు ఇస్తాం, 5 రూపాయలు ఇస్తా ఉంటే ఏదో సెటిల్ చేసుకోవాలి. కానీ ఇట్లాగా మరీ ఎదురు కేసులు పెట్టి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇందులో లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మరి వారి మీద మరి ఈ రకంగా చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని సందర్భం కూడా తెలుసు.